రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం హమీదుల్లా నగర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళల్ని వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మహిళల్ని ఢీకొట్టిన అనంతరం కారుతో డ్రైవర్ పరారయ్యాడు. దీంతో శంషాబాద్ రూరల్ పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో కారును వెంబడించి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈనారెడ్డి అందిస్తారు. ఈనారెడ్డి, ఈ ప్రమాదం అసలు ఎప్పుడు జరిగింది, మరి డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మానస, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం హమీదుల్లా ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కారు ఇద్దరు మహిళలపై తీసుకెళ్లడం, దాంట్లో ఒక మహిళ అక్కడిక్కడ చనిపోయి మరొక మహిళను ఆసుపత్రికి తీసుకుని జరుగుతా ఉంది. అయితే వెంటనే ఈ కారు ఎక్కడైతే బిగర్ చూస్తూ ఒక ఇద్దరు మహిళల మీద తీసుకెళ్లిందో వెంటనే స్థానికులు స్పందించి ఆ కారును వెంబడించడం జరిగింది. అయితే విషయాన్ని వెంటనే పోలీసులు కూడా సమాచారం అందజేసి ఆ కారుకు సంబంధించి వివరాలు అందజేసిన తర్వాత కారులో ఉన్న డ్రైవర్ ని కూడా పోలీసులు ప్రస్తుతం తీసుకున్నారు. అయితే కారుకు సంబంధించి అది మితిమీరిన వేగంతో ఇష్టం వచ్చినట్టు మితిమీరిన వేగంతో రావడంతో తర్వాత అదుపు తప్పి ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ప్రస్తుతం తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి డ్రైవర్ తాగి ఉన్నాడా లేదా, తర్వాత ఇతనికి లైసెన్స్ ఉందా లేదా అని దాని మీద కూడా పోలీసులు ప్రస్తుతం వాళ్ళని ఇన్ఫర్మేషన్ సేకరించగలరు. ఏదైనప్పటికీ ఈ రకంగా కారు ఔటర్ రింగ్ రోడ్ లో నిన్న ఏమైతే ఒక ప్రమాదం జరిగి నిలిచి ఉన్న లారీ ఢీకొని ఒక సినిమా సంబంధించిన వ్యక్తి భరత్ చనిపోయాడు. ఇట్లనే మరొక ప్రమాదం ఇప్పుడు జరిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం హమీదుల్లాలో జరిగిన ఈ ప్రమాదంపై కూడా పోలీసు ఆరంభిస్తుంది. దీనికి సంబంధించి ఇతను మితిమీరిన వేగంతో వెళ్తూ అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగిందా, లేకపోతే తాగి డ్రైవ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమాదం జరిగిందా మీద ఇంకా పోలీసులు విచారిస్తున్నారు. మానస, అయితే అలా చూస్తే ఆ మహిళలు ఎవరు అనే వివరాలు ఏమైనా తెలిసినాయా? అలానే మనం చూస్తే శంషాబాద్ ఈ ఔటర్ రింగ్ రోడ్డుపై ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి పోలీసులు ఎందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవట్లేదు అక్కడ? అంటే జనరల్ గా ఔటర్ రింగ్ రోడ్ మీద వెళ్లే ప్రతి వాహనానికి సంబంధించి అన్ని కూడా సీసీ కెమెరా రికార్డ్ అవుతాయి. తర్వాత ఒకవేళ వాళ్ళు మితిమీరిన వేగం అంటే అక్కడ మొత్తం 3 ట్రాక్లు ఉంటాయి మనక. 3 ట్రాక్లు ఒకటి 60 కిలోమీటర్లు, ఒకటి 100 కిలోమీటర్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఎవరైనా సరే ఏ ట్రాక్ లో అదుపు తప్పి స్పీడ్ గా వెళ్ళిపోయినా వెంటనే రికార్డ్ అయిపోతుంది, వాళ్ళకి వెంటనే నోటీస్ కూడా వెళ్తాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏమైతే ఇక్కడ శంషాబాద్ మండలం హమీదుల్లా నగర్ ఔటర్ రింగ్ రోడ్డు జరిగిందో, ఈ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అక్కడ పబ్లిక్ సంచారం కూడా ఉంటుంది. ఊర్లో అంటే పల్లెటూరు వెళ్ళినట్టుగా వెళ్లే సందర్భం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ జరిగిన ప్రమాదానికి సంబంధించి ఈ కారు మితిమీరిన వేగంతో వెళ్లడంతో అదుపు తప్పి మహిళ మీద దూసుకెళ్లిందని చెప్పేసి కానీ అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తాం. ఏదైనప్పటికీ ఈ కారు విషయంలో వెంటనే డ్రైవర్ అదుపులో తీసుకోవడం, తర్వాత దీంట్లో డ్రైవర్ ఏమన్నా తాగిన దాని విషయం కూడా పోలీసులు ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్కువగా అంటే ఇక్కడ ప్రమాదాలను ఎక్కువ కూడా తాగి డ్రైవ్ చేయడం కానీ లేకపోతే మితిమీరిన వేగం అంటే అక్కడ హైవే అనేది చాలా ఖాళీగా ఉంటుంది, రోడ్లు బాగుంటాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మితిమీరిన వేగంతో వెళ్తూ ఉన్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు జరిగిన ప్రమాదం కూడా ప్రధానమైన కారణం ఆ మితిమీరిన వేగంతో వెళ్తూ అదుపు తప్పి ఈ మహిళ మీద దూసుకున్నట్టు తెలుస్తా ఉంది. మానస, రైట్, థ్యాంక్ యూ నారెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.